కాల్పుల విరమణకు అంగీకరించామని, కానీ ఇజ్రాయెల్ సైనికులు మాత్రం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లరని నెతన్యాహు మెలికపెట్టారు. లెబనాన్లోని 10 కిలోమీటర్ల వరకు సెక్యూరిటీ జోన్ విస్తరిస్తుందన్నారు. అయితే తమ భూభాగంపై ఇజ్రాయెల్ ఆక్రమణను ప్రతిఘటించే హక్కు లెబనాన్ ప్రజలకు ఉందని హిజ్బుల్లా స్పష్టం చేసింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. రైట్గా ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనకు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్తే అండి మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ 10 యుద్ధాలు కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ఆపారని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కూడా శాంతి చర్చలు, అంటే కాల్పుల విరమణ 10 రోజుల పాటు జరగబోతుంది. ఆ క్రెడిట్ కూడా ట్రంపే తీసుకుంటున్నాడు. సో ఎలా చూడాలి సార్ ట్రంప్ వ్యాఖ్యల్ని? అది మనం శివుడిని అంటుంటాం, దేవుడు గాడ్ ఈజ్ ఏ క్రియేటర్, గాడ్ ఈజ్ ఏ డిస్ట్రాయర్ అని. కనుక మన కాన్సెప్ట్ ఇది పాపం ట్రంప్ కు వర్తిస్తుంది. ట్రంప్ డిస్ట్రాయర్ అంటే డిస్ట్రాయరే, క్రియేటర్ అంటే క్రియేటరే. కనుక యుద్ధాలను ఆయన్నే తయారు చేస్తాడు, యుద్ధాలు ఆయన్నే శాంతింపజేస్తాడు, ఒప్పందాలు చేస్తాడు, అన్ని ఆయనే అయి కూర్చున్నాడు. ఇప్పుడు ఈ ప్రపంచానికి సర్వం నేనే అని చెప్పేస్తున్నాడు. కనుక ఇది ఆ ట్రంప్ తెంపరితనానికి హద్దులు లేదు. ఆయన అసలు మన సినిమాలో హాస్య నటుడి ఒక పాత్ర ఉంటుంది అప్పుడప్పుడు, అది బాగుంటుంది. కానీ యుద్ధంలో హాస్యం అనేది మనం మొదటిసారి చూస్తున్నాం. యుద్ధం ఒకవైపు జరుగుతుంటుంది, రక్తపాతం అవుతుంది, మొత్తం ప్రపంచ ఆర్థిక స్థితి అంతా కూడా టాప్సీ టర్వీ అయిపోతుంది. కానీ ఆయన మధ్యము చాలా ఫన్నీ క్యారెక్టర్ లాగా వచ్చేసి మన ముందు ప్రత్యక్షం అయిపోయి నేను ఆపేశాను. ఏది ఏమైనా అండి, మనమైతే ఈ యుద్ధంలో మనం చూడాల్సింది ఏంటంటే, ఇరాన్ అమెరికా యుద్ధం చాలా పెద్ద యుద్ధంగా మనం చూస్తున్నాము. హర్ముజ్ జలసంధి ఆగిపోవడము, అందరికి ఇబ్బంది కలగడం, ఇవన్నీ చూస్తున్నాం. కానీ యాక్చువల్గా ఈ యుద్ధం ఇరాన్ అమెరికాది కానే కాదు. ఈ యుద్ధం ఇజ్రాయిల్ యొక్క సెక్యూరిటీ సమస్య. చుట్టూ ఉన్నటువంటి ఈ 3 రాక్షసులు అని చెప్పొచ్చు మనం, హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ, హౌతీలు కానీ, వీళ్ళంతా టెర్రర్ గ్రూపులు. వాళ్ళకేమీ ఒక బాధ్యత ఉండదు, ఏమీ ఉండదు. లెబనాన్ ప్రభుత్వం నడిపేది ఎవరు? హిజ్బుల్లాలు. కనుక ఈ హిజ్బుల్లా అనేది ఒక టెర్రర్ గ్రూప్, అది దానికి ఏ బాధ్యత లేదు. కనుక ఇప్పుడు ఇరాన్ అమెరికా కూర్చొని ఒప్పందాలు చేసుకుంటుంటే, ఇక్కడ శాంతి చర్చలు జరుగుతుంటే, అక్కడ ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తూనే ఉంది. తనకేం సంబంధం లేదు ఇదంతా అన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఎందుకు అని అంటే, తను బ్రతికుండాలంటే లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లాలు మొత్తం ఖతమైపోవాలి, లేదు కనీసం తుపాకులు వదిలేసి వాళ్ళు నాగరికులుగా సామాన్య ప్రజల్లాగా బ్రతకాలి. ఎంతవరకు వాళ్ళ చేతిలో గన్స్ ఉంటాయో అంతవరకు ఇజ్రాయిల్ కు ప్రమాదం పొంచి ఉంది. కనుక ఇజ్రాయిల్ యొక్క సమస్య ఏంటి అంటే, చావు బతుకుల సమస్య. వాడైనా చావాలి, తానన్నా చావాలి, ఏదో ఒకటి. కనుక ఇజ్రాయిల్ వినదు, అమెరికా చెప్పినా వినదు. కనుక ఇరాన్ పైన దాడి చేసినప్పుడు, ఖొమైనీని ఖతం చేసినప్పుడు, 50 మంది కమాండర్స్ ను అందరినీ ఖతం చేసినప్పుడు ఎవరున్నారు అక్కడ పక్కల? నెతన్యాహు ఉన్నాడు. ట్రంప్ దాడి చేయలేదు, అసలు నెతన్యాహు చేయించాడు. అయ్యా ఇది సమయము, రెడీగా ఉన్నారు, నువ్వు అంటే నేను కొట్టేస్తాను అన్నాడు. ఖొమైనీని కొట్టేశాడు. ఖొమైనీని కొట్టేస్తే యుద్ధం ఆగుతుందా? కాదు. ఇంకో ఖొమైనీ వచ్చి కూర్చున్నాడు. 40-50 మంది డిఫెన్స్ వీళ్ళను అధికారులను కొట్టేశారు. అయినా యుద్ధం ఆగలేదు. ఇది ఇజ్రాయిల్ అమెరికాతో చేయించిన యుద్ధం. కనుక ఇదంతా కూడా అంటే ఈ 3 ఆపరేషన్స్, హౌతీలు కానీ, హిజ్బుల్లాలు కానీ, హమాస్ కానీ, వీళ్ళంతా ఎవరు ఆపరేట్ చేస్తారు? ఈ టెర్రర్ గ్రూపులను ఇరాన్ ఆపరేట్ చేస్తుంది. కనుక ఇరాన్ నుంచి ఇక్కడికి సప్లై అవుతుంది, యుద్ధం సప్లై అవుతుంది ఇజ్రాయెల్ వైపు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అమెరికా ఇరాన్ కూర్చుంటే యుద్ధం ఆగిపోతుందా? ఎందుకు ఆగిపోతుంది? ఇక్కడ హిజ్బుల్లాలు ఖతం అయ్యేంత వరకు ఇది ఆగదు. అందుకే మొట్టమొదటిసారి మనం ఆనందపడాల్సింది ఏంటి అంటే, లెబనాన్ ఇజ్రాయిల్ డైరెక్ట్ గా కూర్చోవడం అనేది. ఇది నిజంగా ట్రంప్ కు ఆ క్రెడిట్ మనం ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు కనుక ఇచ్చేద్దాం, పోయిందేమో. కనుక శాంతి వాళ్ళిద్దరు టేబుల్ పై తీసుకురావడం, 10 days సీజ్ ఫైర్ కూడా ప్రకటించుకున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? నిజంగా కూడా ట్రంప్ కు చాలా పెద్ద క్రెడిట్ ఇది. వాళ్ళని కూర్చోబెట్టి, అంతకుముందు ఇరాన్ తో కూర్చున్నాడు తానే వచ్చి, పాపం తన సొంతంగా జేడి వ్యాన్స్ పంపించాడు పాకిస్తాన్ కు, పంపించి ఇక్కడ చర్చలు చేశారు. ఇరాన్ తో మాట్లాడుకోవడం చాలా ఈజీ, కానీ లెబనాన్ తో మాట్లాడడం చాలా కష్టమైన విషయం. పైగా ఇజ్రాయెల్ ను కూర్చోబెట్టడం అనేది వెరీ టఫ్ జాబ్. ఇజ్రాయెల్ వినదు. అలాంటిది విన్నది
కనుక మనం కూడా సంతోషించాలి. ఎందుకంటే మూలం అక్కడ ఉంది యుద్ధం కనుక. అది ఇరాన్ అమెరికా యుద్ధం కూడా ఇక్కడ కాదు, మూలం ఉన్నది ఇజ్రాయెల్ దగ్గర. ఇజ్రాయెల్ లెబనాన్ కూర్చోవడం 10 నిమిషాలు కూర్చున్నా అది చాలా పెద్ద పనిగా మనం భావించాలి. ఎందుకంటే శాంతి వైపు వేసే మొదటి అడుగుగా మనం భావించాలి. దీన్నైతే వెల్కమ్ చేయాలి. ఎంత వరకు ఉంటుంది, నిలబడదు అనేది వేరే విషయం. ఇక దీంట్లో ఆయన స్కోర్ ఒకటి చెప్పాడు కదా, 18 ఏళ్ళు ఏవో యుద్ధాలు జరిగాయి అని చెప్పేసి, బహుశా వియత్నాం వాటి గురించి ఆయన రెఫరెన్స్ ఇచ్చాడో ఏమో. Yes. అలాగే ఉక్రెయిన్ తర్వాత రష్యా, ఇది కూడా నిజంగా 4 ఏళ్ళు దాటిపోయింది. అంటే సంవత్సరాలకు ఓల్డెన్ డేస్ లో సినిమాలు ఆడేదమ్మా 300 రోజులు 400 రోజు అని. అమితాబ్ బచ్చన్ సినిమాలు వాళ్ళ అలా ఆడుతుంటే ఆశ్చర్యం అనిపించేది. ఇప్పుడు అలా ఆడడం లేదు. కానీ ఇప్పుడు యుద్ధాలు అలా ఉన్నాయి. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. లాంగ్ టైం యుద్ధాలు ఒకవైపు ప్రపంచం అంతా జరుగుతూ ఉంటే, చూసారా నేను జస్ట్ 2 months కూడా తీసుకోలేదు, ఇరాన్ యుద్ధం క్లోజ్ చేయబోతున్నాను అని గొప్పగా చెప్పుకోవడం కాదు, చేతుల్లో చేయడం చాలా కష్టము. ఇరాన్తో ఇంకా పూర్తి కాలేదు. హర్ముజ్ జలసంధి దగ్గర వెళ్ళి తాను కూర్చున్నాడు. ఏమంటాం, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు పాత్ర ఎవరు ట్రంప్ పోషిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు అందరికీ సమస్య వచ్చి కూర్చున్నది. అక్కడ హర్ముజ్ జలసంధిలో ఇవన్నీ షిప్స్ కనుక మూవ్ కాకపోతే చాలా కష్టమే. బహుశా నేను అనుకుంటా ఇరాన్ కూడా దిగి వస్తుంది. ఇంతకన్నా ముందుకు వెళ్ళడానికి ఇంకా ఎనర్జీ ఇరాన్ దగ్గర ఉంది అని మనం అనుకోలేము ఆ విధంగా. కనుక ఇది క్రెడిట్ ఇద్దాము ఓ రకంగా. ఏమవుతుందో చూడాలి. ఈ 10 days కాల్పుల విరమణ ఇక్కడ ఇరాన్ తో కూడా బహుశా 14 రోజుల కాల్పుల విరమణ అది అమల్లో ఉంది. అది అమల్లో ఉంది. అది కూడా డేట్ దగ్గరికి వస్తా ఉంది. ఏమవుతుందో తొందరగా కూర్చోబోతే. కానీ ఈ లెబనాన్ ఇజ్రాయెల్ కూర్చోవడం వల్ల, సీజ్ ఫైర్ చేయడం వల్ల ఇది దానికి దోహదపడుతుంది. ఇరాన్ అమెరికా యొక్క సీజ్ ఫైర్ ను ఎక్స్టెండ్ చేసుకోవడానికి 14 కాదు, ఇంకొక 14 కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టాక్స్ పీస్ఫుల్ గా జరగాలి కనుక వాళ్ళ మధ్యలో కూడా అది కొనసాగుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ఒక అద్భుతం, లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ కూర్చోవడం, పరిష్కరించుకోవడం అనేది. మీరైతే మొత్తానికి ట్రంప్